తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. మే నెల రాకముందే ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. పగలు 10 దాటితే జనాలు బయటికి రావడానికి హడలిపోతున్నారు. పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతో కస్టమర్స్ ఎవరు రావట్లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగరంలో ఎండ తీవ్రత గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. సుమారు 40 నుంచి 40 డిగ్రీల పాటు 42 డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు ఉండడంతోనే ప్రజలు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చేందుకు భయపడుతున్నారు. అవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉదయం 10 గంటలతో తమ రోజువారీ కార్యకలాపాలు ఏమైనా 10 గంటల లోపే ముగించేసుకుంటున్నారు. అలాగే సాయంత్రం 5 తర్వాత రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. వైద్యులు కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే గొడుగులు ధరించాలని చెప్తున్నారు. అలాగే అలసిపోకుండా ఏవైనా ద్రవ పదార్థాలు లాంటివి తీసుకోమని చెప్తున్నారు. ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ రోడ్ల మీదకి వెళ్ళాలని చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్పితే రోడ్ల మీదకి వెళ్ళొద్దని చెప్తున్నారు. అయితే ఇక్కడ చిరు వ్యాపారం ఏ విధంగా జరుగుతుంది, ఈ ఎండల నేపథ్యంలో వారి వ్యాపారం సక్రమంగానే జరుగుతుందా, ఈ ఎండ తీవ్రత వల్ల వారు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, వ్యాపారం ఏ విధంగా జరుగుతుంది? రోజువారీలాగే జరుగుతుందా లేదంటే వ్యాపారం ఏమైనా తగ్గుతుందా ఈ ఎండల వల్ల? బాగా తక్కువ. ఈ పొగులు అసలు ఏమి వ్యాపారం ఉండట్లేదు. ఏమైనా రాత్రి సాయంకాలం 6 తర్వాత ఈ ఎండకి అసలు ఏమి ఉండట్లేదు. అందుకో మూలలేటి సైలెంట్గా ఉంటాను. ఏ వ్యాపారం చేస్తారు మీరు? ఈ ఫ్రూట్సే, దాళమ్మ, యాపిల్, ద్రాక్ష. ఎండలు తక్కువ ఉన్నప్పుడు పొగులు వ్యాపారం ఉండేది. ఇప్పుడు అసలు వ్యాపారమే పొగులు అసలు ఏమి ఉండట్లేదు. సాయంకాలం 6 తర్వాత అండి ఎండకి ఉంచలేక 10 గంటలకే కట్టేస్తున్నామండి. చాలా కొంచెం ఎండ వల్ల ఇబ్బంది పడుతున్నాం. సాయంత్రం 6 అయితే కానీ ఎప్పలేకపోతున్నాం ఎండ వల్ల. ఎదురెండ వచ్చేస్తుంది మాకు. అందువల్ల పర్వాలేదండి. కొంచెం ఉదయం కానీ మధ్యం కానీ ఎవరు కూడా కొనేందుకు కూడా రావడం లేదని చెప్పి ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు లేదనేది మాత్రం మనకి స్పష్టమవుతుంది. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భానుడు భగభగలకు ప్రజలు చుక్కలు చూస్తున్నారు. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. చిన్నపిల్లలు, వయోవృద్ధులు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 48 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదు కావచ్చని అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. కర్నూలు కలెక్టరేట్ బస్టాప్ వద్ద చలువు పందిరి ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. భానుడి బగ్గబగ్గలకు ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనపడుతుంది. రోజు రోజుకి ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఈ యొక్క ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క భానుడి ప్రభావం చూపడంతో బయటికి రావాలంటే జనాలు భయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే గత ఏడాది కంటే ఈసారి చాలా త్వరగా ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మార్చి మొదటి వారంలోనే ఈ యొక్క ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల దాకా నమోదవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క కర్నూలు జిల్లాలో చిప్పగిరి మండలంలో చూసుకున్నట్లయితే 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ప్రస్తుతం నేనున్న కర్నూలులో నగరంలో చూసుకున్నట్లయితే 43.6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే ఆలగడ్డ, సంజామల ఈ యొక్క 2 మండలాల్లో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో 16 మండలాల్లో ఈ యొక్క ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏప్రిల్ మాసంలోనే 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఇక రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అధికారులు కూడా, వాతావరణ శాఖ కూడా అదే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. సూచనలు అయితే ఇస్తున్నారు కానీ ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ప్రజలను రక్షించే చర్యలు కానీ ఏమాత్రం తీసుకోవడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నేనున్న ప్రాంతం ఇది కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే
చాలా మటుకు ఎక్కువ మంది జనాలు యొక్క బస్సు కోసం వెయిట్ చేసే పరిస్థితి. అటువంటి జన సమూహం ఉన్న ప్రాంతంలో ఇప్పటికీ చలువ పందిరిలు ఏమాత్రం ఏర్పాటు చేయలేదు. ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ జనాలు తిరుగుతుంటారు. ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం బాణుడి ప్రభావం అధికంగా ఉండడం చేత ప్రజలైతే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ యొక్క ఉష్ణోగ్రతలు తీవ్రత ఇంకా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సాక్షి కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.